హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో తిరుపతి గురించి, తిరుపతి వెళ్ళే వాళ్ళకి, వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళకి నాకు తెలిసిన విధంగా డీటెయిల్స్ అన్ని షేర్ చేయలేకపోతే టికెట్స్ ఎలా తీసుకోవాలి, అకామిడేషన్ ఎలాగా, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు వీలైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం మనం ఏది అనుకుంటే అప్పుడు ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం. మనం ప్లాన్ చేసుకుంటే అస్సలు అవ్వదు. అలా చాలా మందికి తెలియదు అసలు తిరుమల ఏంటి, తిరుపతి ఏంటి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజ్ అవుతాను. ఈవెన్ నేను కూడా ముందు అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నేను కొంచెం తెలుసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ని మీతో చెప్తే అది ఫ్యూచర్లో మీకు కూడా యూజ్ అవుతుంది. అది పైగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. తిరుపతి వెళ్ళాలంటే ముందు టికెట్స్ ఉండాలి, తర్వాత అకామిడేషన్, అలాగే మూడోది దర్శనం. వీలైనంత వరకు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాలంటే సమ్మర్ హాలిడేస్లోనో లేకపోతే వేరే ఏదైనా అకేషనల్గా కానీ చూసుకుంటారు. కానీ మీకు వీలైతే పెద్ద పండుగల టైంలో, సంక్రాంతి టైంలో, వినాయక చవితి టైంలో, దసరా టైంలో వెళ్తే బెటర్. అప్పుడు ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇంకొక విషయం, మనం వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉంటుంది, మనకు దర్శనం ఎర్లీగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకైతే తిరుపతి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 3 months బిఫోరే టీటీడీ అనే వెబ్సైట్లో మీరు టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. 300 రూపీస్ పర్ హెడ్ అనమాట. అలా కాదు, 3 ప్లేసెస్లో మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే 3 months ముందు టికెట్ బుక్ చేయలేదు, మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనే వాళ్ళకి మాత్రమే ఈ డీటెయిల్స్ అనమాట. 3 ప్లేసుల్లో మనకి టికెట్స్ ఇస్తారు. శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ ఒకటి, నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గర శ్రీనివాస నివాస్ దగ్గర ఒక, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాస్ అక్కడ కూడా ఇస్తారు. అలాగే టోకెన్లు తీసుకొని మనం పైకి వెళ్తే మీకు ఎలా వెళ్ళాలని పెట్టి, మీరు బస్ అంటే బస్ త్రూ వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే కాలినడకలా వెళ్ళాలి అనుకుంటే శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్ళొచ్చు. 1200 మెట్టు దగ్గర మన టోకెన్ని స్కాన్ చేస్తుంది అనమాట. అది స్కానర్లో స్కాన్ చేసిన తర్వాత మనం పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే మనకి అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్లోని మీరు అది చూపించారనుకోండి, అది మీకు ఆ టోకెన్ చూపించగానే మీకు ఒక టైం అనేది ఎలక్ట్ చేస్తారనమాట. మీకు ఒక స్లిప్ ఇస్తారు, అందులోని మీకు ఏ టైంకి మీకు దర్శనం ఇస్తారో డీటెయిల్స్ అన్ని రాసిస్తారు. ఆ టైంకి ముందే మీరు క్యూ కట్టి ఆ లైన్లో వెళ్తే మీకు కూడా 300 రూపీస్ స్పెషల్ దర్శనంకి లైన్లోనే మీరు వెళ్ళి కలుస్తారనమాట. సో మీకు కొంచెం ఈజీ అవుతుంది. మీరు 3 types ఆఫ్ దర్శనాలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి సర్వదర్శనం, 2 300 రూపీస్ స్పెషల్ దర్శనం, 3 దివ్య దర్శనం. యాక్చువల్లీ దివ్య దర్శనం, సర్వదర్శనం యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటాయి. దివ్య దర్శనం మనం 300 రూపీస్ దర్శనం తీసుకున్న వాళ్ళకి ఒకటి. దివ్య దర్శనం అంటే స్టెప్స్ త్రూ, సర్వదర్శనం అంటే డైరెక్ట్ స్టెప్స్ ఎక్కవసరం లేదు, డైరెక్ట్గా మనం పైకి వెళ్ళి అక్కడ క్యూలో నిలబడ్డాం అనమాట. యాక్చువల్గా మనకి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి 3 రకాలుగా వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ వన్ మనం బస్ త్రూ రోడ్డు మార్గం ఎంచుకోవాలి. అది కాదు అనుకుంటే మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ఎంచుకోవాలి. తర్వాత శ్రీదేవి భూదేవి మెట్టు, అలిపిరి మెట్టు అని చెప్తారు దాన్ని. ఆ ద్వారా వెళ్ళినా సరే అది కూడా మెట్ల మార్గమే. కాకపోతే దానికి శ్రీవారి మెట్టుకి తేడా ఏంటంటే శ్రీవారి మెట్టు షార్ట్గా ఉంటుంది, అంటే హైట్లో ఉంటాయి స్టెప్స్. అదే అలిపిరి మెట్టు మనం కొంచెం వాక్ చేయొచ్చు, మళ్ళీ స్టెప్స్. అది 13 kilometers దూరంలో ఉంటుంది. ఇదైతే 3000, శ్రీవారి మెట్టు అయితే 3350 స్టెప్స్ ఉంటాయి. అది మన బట్టి చూస్ చేసుకోవచ్చు మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలాగనమాట. మనం పైకి వెళ్ళిన తర్వాత మనం క్యూలో కట్టిన తర్వాత మినిమం 10 hours, మ్యాక్సిమం ఎన్ని అవర్స్ అని మనం చెప్పలేమన్నమాట సర్వదర్శనానికి. అదే స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే 3 hours నుంచి 5 hours పడుతుంది. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, అసలు మనం స్టెప్స్ ఎక్కినప్పుడు చెప్పులు వేసుకోవాలా వద్దా అని చెప్పి. చెప్పులు అయితే వేసుకోకూడదండి. చెప్పుల కోసం కూడా ఆ స్టెప్స్ ఎక్కే మార్గంలోనే దగ్గరలోనే కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు స్లిప్పర్స్ పెట్టి మీ లగేజ్ అన్ని పెట్టి వెళ్ళొచ్చు. మా తిరుపతి జర్నీ సింపుల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమైతే 300 రూపీస్ స్పెషల్ దర్శనం 3 hours ముందే బుక్ చేసుకున్నాం. అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. రూమ్ మాకు కొండ పైన దొరికిందనమాట. కొండ పైన నందకమ్మ రెస్ట్ రూమ్ దొరికింది మాకు. అక్కడ రూమ్ అయితే చాలా బాగుంది. మేము రూమ్కి వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ మేము దిగాము. మేము వచ్చిన ట్రైన్ నుంచి అక్కడి నుంచి మేము డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకోము. డైరెక్ట్గా కొండపైకి వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ ఆయనతో మాట్లాడుకున్నాం అనమాట. సో రోజంతా మాకు ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పడానికి 3000 రూపీస్ అని చెప్పి. ఎందుకంటే మా బాబు
టోడ్లర్ అనమాట. అలాగే మాతో పాటు అమ్మ ఉన్నారు. అమ్మ ఏజ్ నియర్లీ 75 అబో అనమాట. 1000 రూపీస్ అనమాట వన్ రూము. నందకం రెస్ట్ హౌస్ మాకైతే వచ్చింది. మాకు అది రూమ్ అలాట్ చేశారు. మేము వెళ్ళి మా టికెట్స్ చూపిస్తే, మా ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు తీసుకొని స్కాన్ చేసి మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మనకు ఒక రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్ని మనం వెళ్ళాలన్నమాట. అది చూసుకుంటూ ఆ టైం ప్రకారం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మనకు 24 అవర్స్ వరకు పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మనకైతే అలా క్యాబ్ బుక్ చేసుకున్నాం. మేము ఫ్రెష్ అప్ అయ్యి 11 o'clock అలా రెడీ అయి కూర్చున్నాం. 11:30కి మాకు 1 o'clock దర్శన స్లాట్ దొరికింది. 300 రూపీస్ స్పెషల్ దర్శనం. సో మేము 12 o'clock కల్లా రెడీ అయ్యి 12:30 కల్లా మేము క్యూలో ఉన్నాం. అక్కడి నుంచి మాకు దర్శనం అయ్యేసరికి 5 అయింది. లోపల క్యూలో స్టార్ట్ అయినప్పుడు మేము కొన్ని మొబైల్ ఫోన్స్ అవి తీసుకొని వెళ్ళాము. అక్కడ లోపల ఉన్న కౌంటర్లోని మనకు చెకింగ్ అయ్యే ముందు కౌంటర్లో మేము ఇచ్చేసి మేము లోపలికి ఇన్సైడ్ వెళ్ళాం. అక్కడ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మనకి దర్శనం అయితే 5 o'clock కల్లా అయిపోయింది. రిటర్న్ బయటికి రాగానే మేము పైన మళ్ళీ పిక్ చేసుకున్నాం మా లగేజ్ని. అంతకు ముందే, ఇదంతా జరగక ముందే వరాహస్వామి దర్శనం అయితే మేము చేసుకున్నాం. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత తిరుపతి దర్శనంకి వెళ్ళండి. మేము చిన్న తప్పు చేసాం. ఏంటంటే మాకు తెలియక ఎర్లీ మార్నింగ్ 12 to 3 o'clock వరకు పైన ఏది అంటే కొండపైకి వెళ్ళే మార్గాలన్నీ బంద్. సో పైనుంచి కిందకి ఏ వెహికల్స్ రావు, కింద నుంచి పైకి ఏ వెహికల్స్ వెళ్ళవు అనమాట. సో అందుకనే మేము మాకు తర్వాత రోజు మార్నింగ్ 4 o'clockకి మాకు ట్రైన్ ఉంది. సో మాకు ఆ టైంకి మళ్ళీ ట్రైన్ ఎక్కడ లేట్ అయిపోతుందో, 3 o'clock ఓపెన్ చేస్తారు కదా, ఇబ్బంది అవుతుందని చెప్పి మేము నైటే రూమ్ వకేట్ చేయాల్సి వచ్చింది. నైట్ వకేట్ చేసి కిందకు వచ్చి కింద మళ్ళీ వేరే రూమ్ తీసుకున్నాం. సో మేము చేసిన తప్పు మీరు చేయొద్దు. వీలైనంత వరకు కింద రూమ్ తీసుకొని మీరు దర్శనాలకి వెళ్ళడానికి చూసుకుంటే బెటర్. సుభదం ఎంట్రన్స్ అనేది బిలో 1 year ఉన్న వాళ్ళకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, అలాగే ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్కి అనమాట. సో దానికి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వాళ్ళతో పాటు ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళతో పాటు ఫాదర్ అండ్ మదర్ కూడా ఉండొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్కి వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు. సో అలా అనమాట. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. అది పట్టుకెళ్లకుండా మాత్రం అవ్వదు. పైగా లగేజ్ కోసం కూడా మీకు చాలా డౌట్లు వచ్చే ఉంటాయి కదా, లగేజ్ కోసం కూడా చెప్తాను. లాకర్స్ తీసుకోవచ్చు. లాకర్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ప్రతి దగ్గర మీరు తిరుపతి వెళ్ళిన తర్వాత మీకు ఏమి తెలియకపోయినా ఎవరైనా సరే అడిగినా కూడా చెప్తారు ఆ లాకర్స్ ఎక్కడ ఉంటాయి. లాకర్స్ తీసుకొని మీరు లాకర్లో మీ సామాన్లన్నీ పెట్టి దర్శనానికి వెళ్ళొచ్చు. అలా కాదు, మాకు ఒక లాకర్లో సరిపోలేదు, కొంచెం లగేజ్ ఎక్కువ ఉందంటే 2-3 లాకర్స్ కూడా తీసుకోవచ్చు. లాకర్కి 150 రూపీస్ ఎంతో తీసుకుంటారు అలా అని చెప్పి. దానికంటే టైం లిమిట్ ఏమీ లేదండి. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, లాకర్ తీసుకునే వాళ్ళకి తీసుకుంటారు, లేదు రూమ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదు మాకు ఒక సింగిల్ బ్యాగ్ ఉంది, మేము ఓన్లీ ఫోన్ ఒకటే పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా దగ్గర లగేజ్ కౌంటర్స్ ఉంటాయండి. పొరపాటున మీరు లగేజ్ కౌంటర్లో మర్చిపోయారు అనుకుంటే ఆన్ ద వేలో క్యూలో కూడా 300 స్పెషల్ దర్శనం కోసం చెప్తున్నాను. 300 రూపీస్ స్పెషల్ దర్శనం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా మన మొబైల్ ఫోన్ మన లగేజ్ ఏదైనా ఉంటే లోపల ఇవ్వచ్చు అనమాట. అంటే మనకు బిఫోర్ చెకింగ్ అనమాట. మన లోపలికి అంటే ముందు చెకింగ్ చేసే ముందు మనకు ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ మన వస్తువులన్నీ ఇచ్చేసి మనం చెకింగ్కి వెళ్ళాలి. అక్కడ మన టికెట్ అన్ని స్కాన్ చేసి మన ఆధార్ కార్డు చూపిస్తేనే మనకి లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడి నుంచి మీకు 3 to 4 hours పడుతుంది ఫర్ 300 రూపీస్ స్పెషల్ దర్శనానికి అనమాట. సో మనం ఎంత కష్టపడి వెళ్తే 5 సెకండ్ల కోసం చూస్తాం, కానీ అసలు వేడుకొండల వెంకటేశ్వర గోవింద గోవింద ఆ మూర్తిని అలా చూస్తూ ఉంటే 5 సెకండ్ల కోసం ఎంత కష్టమైనా పడవచ్చు అని అనిపిస్తుంది. గోవింద గోవింద. మనం అకామిడేషన్ కోసం చెప్పుకున్నాం, టికెట్స్ కోసం చెప్పుకున్నాం, అలాగే దర్శనం కోసం చెప్పుకున్నాం. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన మన లగేజ్ని కౌంటర్స్లో ఎలా తీసుకోవాలా అని చెప్పేసి అక్కడే మనకి లాకర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అక్కడికి మనం బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో పైన మనకి కనిపిస్తుంది. మనకు అక్కడికి వెళ్ళి మన లగేజ్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. మన లగేజ్ని రివర్స్లో వాపస్ తీసుకోవచ్చు. దాని గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. ప్రతి దానికి మాకు ఒక రిసిప్ట్, ఒక స్కాన్ చేసి మీ లగేజ్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూసిస్తారు. ఏది పోతాయని భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ తిరుపతి అంటే డైరెక్ట్గా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అని అనుకుంటారు, కానీ దానికంటే ముందు మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అది చేసుకోకుండా మనం డైరెక్ట్గా తిరుపతి దర్శనానికి వెళ్తే దాని ఫలితం ఉండదని పురాణాలు చెప్తున్నాయి. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఒకప్పుడు ఈ వరాహస్వామి వారి
ప్లేస్ అన్నమాట ఇప్పుడు ఉంటున్న శ్రీవారి ప్లేస్ అంతా. సో ఆ ప్లేస్ని ఇప్పుడు శ్రీవారు ఉంటున్నారు. సో అతని గురించని ఇప్పుడు నీకు నా ప్లేస్ ఇస్తున్నాను కదా, సో దానికి బదులుగా ఫస్ట్ దర్శనం నాకే ఉండాలి, ఫస్ట్ ప్రసాదం నాకే ఉండాలి, ఫస్ట్ హారతి నాకే ఉండాలని చెప్పి 3 ప్రామిసెస్ తీసుకుంటారనమాట వరాహస్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర. అలా ముందు అందుకనే మనం ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నమాట. కాబట్టి మీకు అక్కడ ఫుడ్ ఎలా దొరుకుతుంది ఏంటి అని చెప్పి చాలా కంగారు పడుతుంటారు. అసలు ఫుడ్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మార్నింగ్ 7:30 నుంచి 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ పెడుతూనే ఉంటారు. తిన్న వాళ్ళు తింటూనే ఉంటారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అలాగే మళ్ళీ 11:30కి లంచ్ స్టార్ట్ అవుతుంది. 11:30 నుంచి అప్ టు 5 o'clock వరకు అలా లంచ్ అలా ఉంటూనే ఉంటుంది. దాని గురించి అయితే మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మాకు ఈ ఫుడ్ అవ్వదు అని అనుకుంటే బయట చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనకి ఏ రకమైన ఫుడ్ కావాలంటే అన్ని రకాలైన ఫుడ్లు దొరుకుతాయి. ఫుడ్ గురించి ఇబ్బందిగా ఉండే వాళ్ళు మాత్రం నేను చూసి చెప్తుంది, అక్కడ దగ్గరలోనే అన్నదాన శిబిరాలు ఉంటుందన్నమాట. ఎంతమంది వచ్చినా శ్రీనివాసుడు మీకు ఉందనే చెప్తాడు. ఫుడ్ ఉంటుంది. కొండపైన దర్శనం అయ్యాక ఇంకా 7 గుడులు చూడొచ్చు. మీకు ఇంకా టైం ఉంటే కపిలతీర్థం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, జాపాల ఆంజనేయ స్వామి, పాప వినాశనం, పాతాల గంగ, ఇలా 7 గుడులు ఉంటాయి. మీకు టైం ఉంటే అది కూడా విజిట్ చేయొచ్చు. మీరు బస్సు ఆర్టీసీ బస్ త్రూ కూడా వెళ్ళాలనుకుంటే అలా అంటే అక్కడే మీకు జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ జీప్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అలాగే కొండ కిందకు వచ్చిన తర్వాత పద్మావతి గుడి కంపల్సరీ విజిట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.